హామీలు ఇచ్చేది పార్టీలే కానీ ప్రభుత్వం ఏర్పడ్డాక హామీలను అమలు చేయడానికి సంకోచిస్తూ ఉంటాయి. అదేమంటే ఖజానాలో డబ్బులు లేదు అంటాయి. మనీ లేనప్పుడు హామీలు ఎందుకు ఇవ్వాలి, ఎందుకు జనాన్ని మోసం చేయాలి అనే ప్రశ్నలు రావడం సహజం. మరి అన్నదాత సుఖీభవ పథకం ఎంతవరకు వచ్చింది, రైతులకు ఇచ్చిన హామీని ఏ మేరకు నిలబెట్టుకున్నారన్నది కూటమి ఏడాది పాలన సందర్భంగా చర్చనీయాంశంగా మారింది. ఏపీలో కూటమి సర్కార్ అన్నదాత సుఖీభవ పథకాన్ని ఎప్పుడు అమలు చేస్తుందా అని రైతులు సంవత్సరం నుంచి ఎదురు చూస్తున్నారు. ఖరీఫ్, రబీ సీజన్లు అయిపోయాయి, మళ్ళీ ఖరీఫ్ వచ్చేసింది. వర్షాలు సరిగ్గా పడి ఉంటే ఈ పాటికే పంటలు కూడా వేసుకునేవారు. కానీ ఇంకా అన్నదాత సుఖీభవ పథకం అమలు కాలేదు. ఇటీవల జూన్ 12న అమలు చేస్తామని ప్రభుత్వ వర్గాలు చెప్పినా ఇప్పుడు తేదీ మారింది. కొత్త తేదీని సీఎం చంద్రబాబు ప్రకటించారు. అయితే ఆ రోజైనా అమలు చేస్తారా లేదా తమకు నమ్మకం లేదని వైసీపీ విమర్శిస్తోంది. ఏడాది పాటు ఇచ్చిన హామీని అమలు చేయకుండా మోసం చేశారని ఆరోపిస్తోంది. విపక్షం తాజా అప్డేట్ ప్రకారం జూన్ 20న అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఆ తేదీని ఎంచుకోవడానికి బలమైన కారణం ఉంది. ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వ పథకమైన పీఎం కిసాన్తో లింక్ ఉంది కదా. అందువల్ల పీఎం కిసాన్ డబ్బులు జూన్ 20న అకౌంట్లలో జమ అవుతాయి అని రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం వచ్చింది. అందువల్ల తాము కూడా అదే తేదీన అకౌంట్లలో మనీ జమ చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. అందువల్ల రైతులకు జూన్ 20న అన్నదాత సుఖీభవ అమలవుతుంది. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ తరపున రైతుల అకౌంట్లలో 2,000 జమ చేయబోతోంది. ఇలా కేంద్రం జూన్, అక్టోబర్, ఫిబ్రవరిలో 2,000 చొప్పున సంవత్సరానికి మొత్తం 6,000 ఇస్తుంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ కోసం 14,000 ఇస్తుంది. దీన్ని కూడా 3 విడతలుగా ఇస్తుంది. అంటే జూన్ 20న 5,000 జమ చేస్తుంది. అలాగే అక్టోబర్లో మరో 5,000, ఇంకా ఫిబ్రవరిలో మరో 4,000 జమ చేస్తుంది. ఇలా మొత్తం 14,000 జమ అవుతాయి. మొత్తంగా జూన్ 20న రైతుల అకౌంట్లలో మొత్తం 7,000 జమ అవుతాయి. అలాగే అక్టోబర్లో మరో 7,000, వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో మరో 6,000 జమ అవుతాయి. అలా సంవత్సరానికి 20,000 ఇస్తామన్న ప్రభుత్వం ఆ హామీని నిలబెట్టుకున్నట్లు అవుతుంది. అయితే జూన్ 12న కాకుండా జూన్ 20కి తేదీని పొడిగించడం రైతులకు ఒకంత నిరాశ అనుకోవచ్చు. కానీ ఒకే రోజున ఎక్కువ మనీ రాబోతుండడం ఊరట కలిగించే అంశం. ఇక్కడ ఒక మెలికుంది. కేంద్రం కనుక పీఎం కిసాన్ని జూన్ 20న కాకుండా మరో తేదీ అనుకుంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా తన తేదీని మార్చుకుంటుంది. కేంద్రం ఎప్పుడు మనీ వేస్తుందో అప్పుడే ఏపీ సర్కార్ కూడా అకౌంట్లలో జమ చేస్తుంది. అంటే అన్నదాత సుఖీభవ అమలు అనేది పీఎం కిసాన్ అమలు తేదీ ఆధారంగా ఉండబోతోంది. ప్రస్తుతం వ్యవసాయ రంగం దయనీయ పరిస్థితుల్లో ఉంది. పెట్టుబడి కూడా రావడం లేదు. రైతులు తీవ్ర నష్టాల్లో కూరుకుపోయారు. అప్పులతో చాలామంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పెరిగిన పెట్టుబడులు, తగ్గిన దిగుబడితో అన్నదాతలు తీవ్ర నైరాశ్యంలో మునిగిపోయారు. ఈ పరిస్థితుల్లో అండగా నిలవాల్సిన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదైనా రైతుల గోడును ఆలకించలేదు. ఇంకోవైపు దీనిపై ప్రభుత్వాన్ని ప్రశ్నించడంలో విపక్ష వైసీపీ పూర్తిగా విఫలమైంది. మరి ఈ ఏడాదైనా ఇస్తామంటున్న అన్నదాత సుఖీభవ పథకానికి డబ్బులు ఇస్తారా? గత ఏడాది డబ్బుల సంగతి ఏంటి? లేదంటే 2 ఏళ్లవి కలిపి ఇస్తారా అన్న విషయాలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి.